నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీ ముందుంది శ్రీనివాస్. మరి ఈరోజు వార్తల్లోకెళ్తే ఏముందో చూద్దాం. రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ. రాబోయే 30 రోజుల్లో కొలువుల భర్తీ చేస్తారంట. మరి సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం. ఫైర్మెన్ ప్యాసింగ్ అవుట్ పెరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి రాబోయే 90 రోజుల్లో మరో 30,000 పోస్టులను మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలు, ఉపాధ్యాయుల పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ద్వారా ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్టు తెలిపారు. అధికారం నుంచి వచ్చాక వచ్చిన తర్వాత ఇప్పటికే 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. మళ్ళీ అనకండి, అదే ముచ్చట మళ్ళా 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాను. ఇప్పుడు 30,000తో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా 60,000కు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసాన్ని కల్పించబోతున్నాను. మీకు ఒక్కసారి తెచ్చారు పక్కన దాన్ని పట్టుకొని అవతల కడితేనే నా మందల ఇంటి అయిపోయాయి అనే మాటలు మాట్లాడు. నీ మందలదే కావాలి, అప్పుడు నీదైంది. 60,000కు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నాం అని వివరించారు. ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా భర్తీ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా బట్టివాగులపల్లిలో తెలంగాణ స్టేట్ ఫైర్ సివిల్ డిఫెన్స్ శిక్షణలో సంస్థ శుక్రవారం ఫైర్మెన్ షాపింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అలాగే 157 మంది డ్రైవర్లు, ఆపరేటర్లకు కొత్తగా నియామకాలు అందజేశారు. 57 మందికి మరి కొత్తగా నియామక పడతాను. ఒకసారి ఏమిటంటే బొంగట్లో చెప్పి పెట్టి ఫటాఫట్ కొడతారన్నట్టు. ఏంటంటే మెత్తగా ఉంటది కదా. హైదరాబాద్ బెంగళూరు కొత్త హైవే స్పీడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారిని అందుబాటులోకి రానుంది. 508 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రతిపాదన. ప్రస్తుత మార్గానికి ప్రత్యామ్నాయంగా ప్రణాళిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోనికి రానుంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రస్తుతం 4 వరుసల హైవే ఉంది. అదనంగా నూతన రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సమయం తగ్గించేందుకు, అంటే మనుషుల ఆయువు సమయం తగ్గించేందుకు తొందర సిందర వందర మనబడికి సౌర కాంతులు ఏవి అంటున్నారు. మనబడికి సౌర కాంతులు అంటే సోలార్ ప్లేట్లు. పాఠశాలలపై ఏర్పాటు నిలిపివేత, నిధులు లేవని పనులు ఆపివేసిన మనబడి పథకం కింద పాఠశాల భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ముందుగా పెట్టుకున్న లక్ష్యంలో 3వ వంతు పనులు కాగానే నిధులు లేవని పనులు ఆపేశారు. రాష్ట్రంలో మొత్తం 1,521 పాఠశాలల భవనాలపై 3,072 కిలోవాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని 2022 డిసెంబర్ 3న పనులు ప్రారంభించారు. వీటికి మొత్తం 32.3 కోట్ల వ్యయమవుతుందని, విద్యాశాఖ నుంచి నిధులు వస్తాయని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ PG-RIDCO అనుమతించింది. ఈ నిధుల్లో 3వ వంతు మాత్రమే విడుదలయ్యాయని, ఇక్కడి వరకు పనులు చేసి అర్ధాంతరంగా ఆపేసింది. పాఠశాలల్లో సౌర విద్యుత్ ఏర్పాటైతే కరెంటు బిల్లు భారం ఉండదని ఈ పథకాన్ని ప్రారంభించారు. పలు పాఠశాలలకు తక్కువ మొత్తంలో కరెంటును వినియోగం ఉన్నందున సౌర విద్యుత్ ఏర్పాటు అంతగా ఆర్థిక భారం కాదని తెలుస్తోంది. ఈ పాఠశాల మీద సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తే మంచిదే. మరి స్కూల్కి కాదు కానీ దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రెంట్ ఇవ్వచ్చు అన్న మాట అయితే వినబడింది. కాబట్టి
వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈ పవర్ లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అలాంటప్పుడు ఊళ్ళో కొంచెం కరెంటు, అంటే కరెంటు ఉత్పత్తి పెరిగి ఊళ్ళో కొంచెం కరెంటు ఉండే అవకాశం ఉంటాయి కదా. కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు. వరంగల్ కమిషనర్ వరంగల్ కమిషనరేట్ లో 100కు పైగా కేసుల నమోదు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న ఫిర్యాదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి వాట్సాప్ స్టాక్ మార్కెట్ వెలుపువ నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ఓపీ క్యాపిటల్ గ్రూప్ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్ లో చేరారు. నిర్వాహకుల మాట నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదులు బదిలీ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొత్త ఈ క్రమంలో కొంత నగదును ఉపసంహరించేందుకు వ్యాపారి ప్రయత్నించారు. అయితే 30% సర్వీసెస్ రుసుముతో 7.5% ఆదాయ పన్నుగా చెల్లించాలని నిర్వాహకులు సూచించడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. అప్పటికే 56.75 లక్షలను కోల్పోయిన వ్యాపారి చివరకు రామగుండం సైబర్ ఠాణాలో ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా టొంకేశ్వర్ కు చెందిన రైల్వే ఉద్యోగికి ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ ట్రేడింగ్ మెలకువల పేరిట మెసేజ్ వచ్చింది. పెట్టుబడికి 100 రోజుల్లోనే రెట్టింపు ఆదాయం అంటూ నిర్వాహకులు వాట్సాప్ గ్రూప్ లో చేరడంతో 1,00,000 పెట్టుబడి పెట్టారు. వాటిలో నుంచి 5,000ను విత్డ్రా చేశారు. దానికి తోడు గ్రూప్ లోని మిగతా సభ్యులు తమకు భారీగా లాభాలు వచ్చాయంటూ ఊదరగొట్టడంతో 35.87 లక్షలు పెట్టి మోసపోయారు. నిజామాబాద్ సైబర్ ఠాణాలో ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. వాళ్ళు చాలా ఓపిక పనులు, తెలివి పనులు. మనమే దద్దాంబలం, మోటులం, అత్యాశకు పోతాం. పైసలు బాగా సంపాదించుకోవచ్చు కదా అనుకుంటాం. ఏ పని చేయకుండా పైసలు బాగా సంపాదించచ్చు అనుకుంటాం. తీరా చూస్తే సైబర్ నేరగాలంటే గట్టుంటుంది. షిరిడి ఎక్స్ప్రెస్ లో భారీ చోరీ. 3 బోగిల్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం. షిరిడి ఎక్స్ప్రెస్ లో బుధవారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోగిల్లో సరైన భద్రత లేకపోవడంతో దొంగలు రెచ్చిపోయారని వాపోయారు. ఆర్పీఎఫ్ సిబ్బంది వివరాల ప్రకారం షిరిడీలో దర్శనం అనంతరం ఏపీ తెలంగాణకు చెందిన భక్తులు గురువారం కాకినాడ రోడ్డు సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ రైల్లో B4, B5, B6 బోగిల్లో కుటుంబ సభ్యులతో సొంతూళ్లకు బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక 1:30-2:30 గంటల మధ్య బోగిల్లో చొరబడ్డ దొంగలు ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీ చేశారు. ఏమంటున్నా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చూడకుండా మన సామాన్లకు, మన ఆస్తులకు, మన ప్రాణానికి మనమే రక్షణగా నిలబడాలి. మనకు మనం ఉండాలి. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, జిఆర్పిఎఫ్ అనేసి ఆర్పిఎఫ్ అనేసి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు, మాకు ఉద్యోగం వస్తే చాలు, పని చేయకపోయినా మాకు జీతాలు వస్తాయి. 7,000 కోట్లు దోచేసి మాపై నిందలా. కాళేశ్వరంపై కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు త్వరలో ఎత్తిపోతలు మంత్రి ఉత్తమ్ కుమార్. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 7,000 కోట్లు ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ NDSA సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాక అవే సిఫార్సులనే అమలు చేస్తున్నాం అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ మేడిగడ్డ వద్దకు వెళ్లి మా ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారని స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ దుయ్యబట్టారు. కాళేశ్వరంపై న్యాయ కమిషన్ విచారణ చేస్తుందని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఉద్ఘాటించారు. ఇలా ఇంతకు ముందే చూసిన ఫోటో కూడా తీసుకున్నాను.
కాళేశ్వరం వాళ్ళు వెళ్ళేసి చూసి చూసిన ఫొటోస్ ఉన్నాయి, పేపర్ అంటే న్యూస్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మార్చెళ్ళు ఈనాడు పరిస్థితికి ఇట్లా ఉన్నది. కాళేశ్వరం గత అక్టోబర్ లోనే కరెక్టే, అది వాళ్ళకి శాపం ఇచ్చింది. ప్రకృతి టిఆర్ఎస్ శాపం ఇచ్చింది. కానీ మీరు మరీ ఇట్లా పనికిరాని మాటలు తీయొద్దు. 50,000 మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ను స్టార్ట్ చేస్తామని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాళేశ్వరం సందర్శనంలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్ఎండి మిడ్ మానేరు శ్రీరంగసాగర్ ఎండిపోతుంటే మనసు బాధపడుతోంది, ఆవేదన వ్యక్తం చేశారు. కావాల్సిన నీళ్లు ఉన్నాయని, ఇప్పుడు కావాల్సింది ఒక రాజకీయ నియంత్రణ మాత్రమే అని అన్నారు. ఒక్క బటన్ నొక్కితే చాలు అటు సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వరకు, ఇటు కరీంనగర్ నుంచి తుంగతుర్తి వరకు నీళ్లు వెళ్తాయని స్పష్టం చేశారు. బంగారు పల్లెంలో పంచభాక్ష పరిమాణాలున్న మాదిరిగా అన్ని సిద్ధం చేసి పెట్టారని, వాటిని కూడా వాడుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నామని, రాజకీయ కక్షలు మానేసి రైతులకు మేలు చేయాలని కోరారు. అలాగా కొత్తగా అప్పులు చేస్తే దాంట్లో నుంచి ఇంత నొక్కచ్చు. ఎందుకంటే వాళ్ళే కదా చెప్తున్నది, అంటే రాజకీయ నాయకులే కదా అంటున్నారు కదా. అంటే మీరు ఇంత తిన్నారు, మీరు ఇంత తిన్నారు అని అంటే వీళ్ళు ఎంత తిన్నారో తెలుసు, ఎట్లా తినాలో తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు కూడా తినడానికి సిద్ధమైంది అన్నట్టు. అంటే మాకు అర్థమయ్యేది ఇంత గిట్లనే ఉంటుంది. మరి మాకు గిట్లా అర్థమవుతుంది మీరు చేసే లెక్కలు. గోదారమ్మకు ప్రమాణాలు, నిండుకుండల ప్రాజెక్టులు, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు ఉద్వేగభరిత ప్రయాణం. గోదారమ్మకు ప్రమాణాలు, కాళేశ్వరం వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. కాళేశ్వరం నుండి మేడిగడ్డ వరకు ఉద్వేగభరిత ప్రయాణం. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన వెళ్లిన కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బృందం గురువారం రాత్రి ఎన్టీపీసీ టౌన్షిప్ లోని జ్యోతికా విపి గెస్ట్ హౌస్ వద్ద బస చేశారు. ఘన స్వాగతం పలికారు. కొంతమంది సింగరేణి కార్మికులు తమ క్వార్టర్స్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ ఖాళీ చేయించాడని కేటీఆర్ కు చేశారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శుక్రవారం ఉదయం కేటీఆర్ బృందంతో కలిసి కాళేశ్వరం బయలుదేరారు. మార్గమధ్యంలో ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నది పరిశీలించారు. అనంతరం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేటీఆర్ బృందం కలిసి గోదావరికి పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంప్ హౌస్లను సందర్శించిన అనంతరం మేడిగడ్డకు బయలుదేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరి నిండుకుండలా ప్రవహించడాన్ని చూపించారు. కాళేశ్వరం పోయిండు కదా, నిన్న గోదావరికి దండం పెట్టుకున్నారట. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసిపోయినట. అక్కడ కొంతమంది సింగరేణి ఎంప్లాయీస్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ వారిని ఎంప్లాయీస్ క్వార్టర్స్ ని ఖాళీ చేయించిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిందట. మరి ఈ ఎమ్మెల్యేలకు ఏం అవసరం అని చెప్పేసి, ఎమ్మెల్యేలకు ఏం అవసరం క్వార్టర్లను ఖాళీ చేయించడానికి? ఏదో మంచి పేరుందేమో అనుకున్నాం, ఇట్లా చేస్తున్నాడు. మకాన్ సింగ్ అంటే తోపు అనుకున్నాం. దొంగల తోప. దేవుడా కాంగ్రెస్ వాళ్ళ మనసు మార్చు. ప్రార్థించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ కాళేశ్వరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గంగమ్మ తల్లికి నమస్కరిస్తూ, దేవుడా ఈ కాంగ్రెస్ పార్టీల నాయకులకు రేవంత్ రెడ్డి మనసును మార్చు, మంచి బుద్ధిని ప్రసాదించు అంటూ కోరుకున్నారు. ఆయనతో పాటు కేటీఆర్, కౌశిక్ రెడ్డి కూడా గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు. వారు దండం పెడుతూ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సెల్ఫీ వీడియో తీశారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం కాంగ్రెస్ నేతలు పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అక్కడకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు, తెరవాలని కోరారు. బీఆర్ఎస్ బుద్ధి మారాలి, నిజమే కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మారాలి. పని చేస్తే కరెంటు బడ్జెట్ పెరుగుతుంది. ఎల్లంపల్లి నుండి పంపింగ్ చేస్తాం, మేడిగడ్డపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీ గేట్లను తెరుస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేసిందని, బీఆర్ఎస్ ఆరోపణ చేసిందని, కానీ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు, కూలినప్పుడు బీఆర్ఎస్ఏ అధికారంలో ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ 6 అడుగుల లోతుకి కుంగాయని, నాసి రకంగా నిర్మించడం వల్లే ఇలా జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ఈ నివేదికపై కూడా బీఆర్ఎస్ తో
బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 21న బ్యారేజీ కుంగగా డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. బ్యారేజీ కుంగిన కేసీఆర్ నోరు మెదపలేదని ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 2 రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. పంపింగ్ చేస్తే అవుతుంది కదా సార్, ఇప్పుడు అక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి కదా, వాటిని పంపింగ్ చేస్తే అయిపోతుంది కదా. దాన్ని నిర్మించిందే పంపింగ్ కోసం కదా. సరే వాళ్ళు ఉన్నప్పుడు కుంగింది ఓకే, కానీ కూలిపోలేదు కదా. కూలిపోతే కాళేశ్వరం కూలిపోతుంది కావచ్చు. పంపింగ్ హౌస్ అయితే ఉన్నది. బీఆర్ఎస్ ను ఖతం చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బడ్జెట్ పై ప్రశంసల జల్లు. నా ప్రస్థానంలో ఇదే బెస్ట్ బడ్జెట్. పాత అప్పులకు వడ్డీలు కడుతున్నామంట మంత్రి. మీ తమ్ముడు కదా అటు ఇటు ఎగిరింది, మీ తమ్మునికి కూడా చెప్పు కదా. బీఆర్ఎస్ ను అడ్రస్ లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ పార్టీని ఖతం చేయరు, కానీ ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దీంట్లో ఉన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ లోకి పోతారు, లేదు బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలోకి పోతారు. మీరు ఏ పార్టీని ఖతం చేయలేరు. ఎందుకనంటే మీ తమ్ముడే బీజేపీలోకి పోయింది. ముందు మిమ్మల్ని చూసుకొని మీరు చూసుకోండి. మంత్రి సారు ఓసారి ఇటు చూడండి. విద్యార్థుల నేలపై, పెద్దలు బల్లలపై. మంత్రి గారు ఓసారి ఇటు చూడండి. ఇది మీ నియోజకవర్గమే. ఎస్సీ బీసీ బాయ్స్ హాస్టల్లోని దృశ్యం ఇది. పిల్లలను కింద కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన రాజకీయ నేతలు బల్లలపై కూర్చుని భోజనాలు చేశారు. కొంతమంది ఫోటోలు పోజులు ఇచ్చుకున్నారు. ఇదే నా పద్ధతి అంటూ నెట్టింట విమర్శలు వెలువెత్తుతున్నాయి. వాళ్ళ స్కూల్లో వాళ్లకు ఏర్పాటు చేసిన భోజనాలు ఇలా రాజకీయం చేసే వారికి మాత్రం విలువ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం. రేపటి పౌరులను చూసే విధానం ఇది కాదని, వారికి నేర్పించాల్సింది ఇది కాదని మండిపడుతున్నారు. మంత్రి పొన్నం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, బాధ్యతలను శిక్షించాలని డిమాండ్. అసలు పోయినట్టున్నారు. వాళ్ళు కుర్చీల మీద కూర్చొని తింటే పిల్లగాళ్ళేమో, స్కూల్ పిల్లలేమో కింద కూర్చొని తిన్నారు. మేము ఇలా న్యూస్ చెప్పాలి అనుకుంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తేనే మేము న్యూస్ చెప్పగలుగుతాం. సో దయచేసి ఖచ్చితంగా వ్యూ చేయండి, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అది మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది, కొంచెం మంచిగా వార్తలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యూ చేస్తారనుకుంటూ తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.